హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మలిదా చేసి చూపిస్తాను. మలిదా ముద్దలు ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ ఏంది అన్నది మొత్తం మీకు చూపిస్తాను. ఇది చాలా పాతకాలంలో చేసుకునే స్వీట్. ఇవి నైవేద్యాలకు కూడా చేసి పెడతారు దేవుడికి. చాలా మంచి టేస్టీగా బాగుంటుందండి. ఇలా ఉంటుంది. ఇది ఎలా అన్నది నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. మలిదా ముద్దలకు కావాల్సిన ఐటమ్స్ అండి. గోధుమ పిండి. గోధుమ పిండి నేను 2.5 కప్స్ తీసుకున్నాను. దీన్ని మంచిగా తడుపుకొని చపాతీ చేసుకోవాలి. చపాతీ కూడా ఎలా చేయాలో దీంట్లోనే మీకు అర్థమవుతుంది, మంచిగా పొంగే విధంగా. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి పిండిలో. తడుపుతున్నప్పుడు అంటుకోకుండా వస్తుందండి. కొంచెం పైన ఫస్ట్ ఆయిల్ వేస్తే ఇది కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి, చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలానే తడిపేసేయాలి. వాటర్ కొలత అంటూ ఏమీ చెప్పలేను, కానీ మనకు ఈ పిండికి ముద్దకు వచ్చే వరకు, అంటే మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అందరికి తెలుసు కదండి, అలా తడిపేసుకుంటే గట్లా. ఇది చేయడమే చపాతీ అండి. ఇట్లా తడిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది ఇలా తడిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నాననివ్వాలి. పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ప్రాసెస్ చూపిస్తాను. పిండి తడుపుకొని 1/2 అవర్ అవుతుందండి. చూద్దాం. మళ్ళీ ఒకసారి మెత్తగా చేసుకున్నాం దీన్ని. ఇలా మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇది ఇప్పుడు రొట్టెలు చేసుకుందాము. ఇలా ఇట్లా పిండి వేసేసుకొని మీద కొంచెం ఆయిల్ వేయాలండి. వేసేసుకొని ఇలా రాసి ఇట్లా చేసుకుంటే రొట్టెలు మంచిగా పొరలు వస్తాయి. మళ్ళీ కాస్త పిండి వేసుకొని చేసేసుకోవాలి. ఇట్లా చేసేసుకోవాలి మొత్తం. ఇంకొకటి కూడా అలానే తీసుకున్నాం. ఈ చపాతీలు ఇప్పుడు కాల్చుకుందామండి.
నూనె వేసిన ఇప్పటివరకు, కానీ ఇది కాలవడం మాత్రము నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ వస్తాయి మంచిగా. ఓకేనా? ఇంకా మంచిగా వేడి కానివ్వాలి. ఇది వేడైంది కూడా. నెయ్యి వేసుకోవాలండి. ఇలా వంగుతుంది మంచిగా. ఆ పిండి ఆ పద్ధతిలో తడిపి చేస్తే రొట్టెలు ఇట్లా వస్తాయండి. రొట్టెలు చేసుకుంటే ఇంత వేసుకునే పని లేదు. నేను ఇది మళ్ళీగా చేద్దాం అనుకుంటున్నా కాబట్టి కొంచెం ఆయిల్ నెయ్యి ఎక్కువ వేసుకున్నా. ఇంత వేసుకునే అవసరం ఉండదండి. ఇట్లా కాల్చేసుకొని తీసేసుకోవాలి. చపాతీలు అన్నీ ఇలా చేసేసుకొని చల్లారదాకా ఉంచి చిన్న ముక్కలు చేసుకోవాలండి. ఇట్లా చేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీలో ఏమేమి వేయాలో కూడా చూపిస్తా. ఇవన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ రొట్టె ముక్కలు కట్ చేసేవన్నీ జార్లో వేసుకొని సన్నగా పట్టొద్దు, కొంచెం కచ్చా పక్కగా పట్టేసుకోవాలి. దీన్ని చూపిస్తాను. ఇలా కొంచెం క్రష్ అయినాక ఒక పావు కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇందులో. ఇది సేమ్ ప్రాసెస్లో బెల్లం వేసి కూడా చేసుకుంటారండి. మీ స్వీట్ని బట్టి వేసుకోండి, షుగర్ అయినా బెల్లం అయినా. నేనైతే ఒక పావు కప్పు వేసిన, అంటే 4 చపాతీలు చేశాను నేను తడిపిన పిండిలో. 4 చపాతీలకి పావు కప్పు షుగర్ వేసిన. మళ్ళీ దీన్ని పట్టుకోవాలి మిక్సీ. అంతా ఇలా పట్టేసుకోవాలండి. మొత్తం మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పక్కగా పట్టేసుకోవాలి. ఒక గిన్నెలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో ఇంకేం వేయాలో చూపిస్తా. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అండి. ఇవి ఎండు ఖర్జూరాలు చిన్న ముక్కలు కట్ చేయాలి. ఇది బాదాము, కిస్మిస్, ఇవి కాజు అండి. వీటిని నెయ్యిలో వేయించుకుందాము. వేయించి మనం ఇందాక చేసిన దానిలో వేద్దాము. నేను తీసుకున్న పిండికి 10 చపాతీలు అయినాయండి, కానీ నేను 4 చపాతీల కొలతకే చూపిస్తున్నా. ఇవన్నీ కూడా మొత్తం చేయలేదు, కానీ 10 చపాతీలు అయినాయండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టి నేను ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకున్నా అండి నెయ్యి. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ చేసేద్దాం. మంచిగా వేయించుదాం డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుదాము. నెయ్యి ఇంత ఎందుకు వేసిన అంటే అది టేస్ట్ బాగా రావడం కోసము ఎక్కువ వేసిన అండి. ఇందులో వేయించి ఇట్లానే రొట్టెల పొడిలో వేసేద్దాం. కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది.
ఈ పొడిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ, నెయ్యి అన్నీ కలిపి వేసేసిద్దాం. ఇందులోనే కొంచెం ఇలాచీ పొడి, ఇది కొంచెం చల్లగా అయినాక లడ్డూలాగా కట్టేద్దాము. ఇది చల్లగా అయిపోయిందండి, ఇలా కట్టేసుకోవాలి. ఇంతే అండి, ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది చాలా పాతకాలం నాటి స్వీట్ అండి. ఇది టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. అంతే, ఇలా ఒక్కొక్కటిగా ఇతను లడ్డూలు కట్టేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మల్లిదా ముద్దలు రెడీ అయిపోయినాయి. ఇది చాలా పాతకాలందండి స్వీట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.